పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను కింది స్థాయి నుంచి కార్యకర్తగా రాజకీయాలలోకి వచ్చినాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంకా మాట కూడా చక్కగా బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నప్పటి సంది నేను జాతు డబ్బాలు పట్టుకున్నాను. అప్పుడు ఆయన రాజకీయాలలో నేనేం కాదు, వాళ్ళు నిలబడ్డ క్యాండిడేట్ల కన్నా క్లీన్ ఇమేజ్ ఏ వెబ్సైట్ లో కొట్టినా ఒక్క సింగిల్ కేసు నా మీద లేదు. ఆ మీద ఒక 10 వెళ్తాయి, ఈయన మీద ఒక 10 వెళ్తాయి. సరే వాళ్ళు మొనగల్లా, నేను మొనగల్లా, భువనగిరి గడ్డ మీద నిలబడి ప్రజలకు అవసరమైన విషయాలల్లా దేంట్లోనైనా మీ పత్రికా మిత్రులే డిబేట్ పెట్టండి. కేసీఆర్ గారు డమ్మిని అది బీజేపీని గెలిపించాలన్నట్టు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఒక రెడ్డిని పెడితే బీసీకి ఈజీ అవుతుంది అనేది ఉంటుంది. నన్ను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ను, నేను 5 ఏళ్ళు సిన్సియర్గా పనిచేస్తే రాజకీయ అనుభవం ఉందని జిల్లా పెద్దలు అందరూ ఆశీస్సులతో కనిపెట్టారు. తప్పకుండా నేనే గెలుస్తా, 5ో 10ో ఇచ్చి చెప్పుకుంటా ఊరుకున్నారు నాయకులు. ఒక్కసారి నేను ఇబ్రాహీంపట్నం వరకు ఎంతమందికి ఇచ్చున్నాను, నేను పేర్లు సాయం చేసేవాడని చెప్తాడే. కాబట్టి మీరు అయ్యింది కాంతింది ఆడు తుమ్మిండు సార్ ఇది తగ్గిండు సార్ అని దయచేసి మీరు అనుకోండి. మీరు కూడా విఘ్నులు, ఎవరిది తప్పో ఎవరి తప్పో తెలుసుకోవాలి. ఒక ఆయన రాముడు గుడి చెప్తాడు, చామల కిరణ్ రెడ్డికి ఏం లేదు, రేవంత్ రెడ్డి పొద్దుముఖంగా రేవంత్ రెడ్డి బిస్కి రావాలి, పొద్దుగాలతో రాజగోపాల్ రెడ్డి బిస్కెట్ పోతే ఆడుకొని బిస్కెట్ అయినట్టు. తెలంగాణకు అడుగు పెడితే వాళ్ళకి గుర్తొస్తుంది కేసీఆర్ అంటేనే కేసీఆర్ ఉన్నాడు అని. ఈ రాష్ట్రంలో 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీజేపీ మాతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ముందంజలు ఉంటుంది. నల్గొండ జిల్లాలో కూడా 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. స్పష్టంగా నేను బడాబాయ్ మోడీ అని చెప్పింది రేవంత్ రెడ్డి. మీ అందరి సాక్షిగా గుజరాత్ మోడల్ని అమలు చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా రాహుల్కి విరుద్ధం కదా. రాహుల్ అక్కడ మోడీని పట్టుకొని సైతాన్ అని, మోదాని అని, ఆ క్రిప్టో మనీ, క్రిప్టో ఏంటది, క్రిప్టో ఎకానమీ, దానికి క్రిప్టో క్యాపిటలిజానికి ప్రతినిధి మోడీ. అదాని అయితే అదాని వెనకాల ఉంది మోడీ, మోదాని అని పేరు. మోడీ మొత్తం 10 ఏళ్ల పరిపాలన అదాని కొరకే చేసిండు, ఈ దేశాన్ని నాశనం చేసిండు. గుజరాత్లో ప్రజల్ని చంపి నాశనం చేసిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. గుజరాత్ మోడల్ పనికిరాదు ఈ దేశానికి అని చెప్పి రాహుల్ చెప్పిండు. అన్ని కూడా మీ అందరి సాక్షిగా. కానీ దాని విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నట్టు దాని అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు ఉంది. ఏడాది అర్థం కాకముందే మార్చే అలవాటు ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక పీకాల్సి వస్తే మోడీ అవసరం ఉంటుంది ఈయన తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్లో. కాబట్టి ముందు నుంచే మోడీని సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఉన్నాడు. మోడీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొన్ని స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాడు రేవంత్ రెడ్డి బహిరంగంగా. ఎవడైనా ఒప్పుకుంటాడు ఆ మాట? ఆయన మాట చెప్పిండు అని అంటేనే దాని అర్థం మోడీని సంతృప్తిపరచడానికి కొన్ని సీట్లు మా రాష్ట్రం నుంచి నీకు ఇప్పిస్తా అని చెప్పి చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మాట్లాడిండు. రేవంత్ ఇది మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు. అప్పుడప్పుడు విలన్లు పైకి రావడమే సహజమైన విషయం. ఇవాళ ఇక్కడ కూడా ఆ రాహుల్ వీక్నెస్ను ఉపయోగించుకొని విలన్లు ఇవాళ పంపించారు. ఇది తాత్కాలికమే, తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణలో కేసీఆర్ మాత్రమే.